हमारा पावन पुण्य सवेरा, तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो, इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा, तुम हो आत्मा तन से प्यारे, परमात्मा को प्यारे, दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे, ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा, अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा, ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఓం శాంతకయ్య. ఓం శాంతి. ఓం శాంతి. అందరికీ ఓం శాంతి. तो आज है 15 जनवरी। तो आज की बाबा की महावाक्य है, मीठे बच्चे, पावन बनने के लिए याद की यात्रा बहुत जरूरी है. మధురమైన పిల్లలు, పావనంగా అయ్యేందుకు స్మృతి యాత్ర ఎంతో తప్పనిసరి. पावन बनने के लिए याद की यात्रा बहुत जरूरी है, यही मुख्य सब्जेक्ट है. పావనంగా అయ్యేందుకు స్మృతి యాత్ర ఎంతో తప్పనిసరి, ఇదే ముఖ్యమైన సబ్జెక్ట్. यही मुख्य सब्जेक्ट है. इसी योग बल से तुम सर्विसेबल गुणवान बन सकते हो. ఈ యోగ బలం ద్వారా మీరు సేవాదారులుగా, గుణవంతులుగా అవ్వగలరు. इस योग बल से तुम सर्विसेबल गुणवान बन सकते हो. ఈ యోగ బలం ద్వారా మీరు సేవాదారులుగా, గుణవంతులుగా అవ్వగలరు. ప్రశ్న है,
आज तक जो योग सीखते या सिखाते आए वो मनुष्यों के साथ योग जुटा। अच्छा सॉरी, मैं उत्तर बोल दी। प्रश्न, तुम बच्चे जो योग सीखते हो ये सबसे निराला योग है, कैसे? ప్రశ్న, పిల్లలైన మీరు ఏ యోగమునైతే నేర్చుకుంటారో ఇదే అన్నిటికన్నా అతీతమైన యోగము, అది ఎలా? तुम बच्चे जो योग सीखते हो यही सबसे निराला योग है, कैसे? పిల్లలైన మీరు ఏ యోగమునైతే నేర్చుకుంటారో ఇదే అన్నిటికన్నా అతీతమైన యోగము, అది ఎలా? उत्तर है, आज तक जो योग सीखते या सिखाते आए वो मनुष्यों के साथ योग जुटा। इधर का पीछे कलर नहीं डालेंगे, आपके तरफ का। ఈ రోజు వరకు ఏ యోగంనైతే నేర్చుకుంటూ లేక నేర్పిస్తూ వచ్చారో ఆ యోగం మనుషులతో జోడింపబడింది। आज तक जो योग सीखते या सिखाते आए वो मनुष्यों के साथ योग जुटा। ఈ రోజు వరకు ఏ యోగమునైతే నేర్చుకుంటూ లేక నేర్పిస్తూ వచ్చారో ఆ యోగము మనుషులతో జోడించబడింది। लेकिन अभी हम निराकार के साथ योग लगाते हैं, కానీ ఇప్పుడు మనం నిరాకారునితో యోగాన్ని జోడిస్తాము। लेकिन अभी हम निराकार के साथ योग लगाते हैं, కానీ ఇప్పుడు మనం నిరాకారునితో యోగాన్ని జోడిస్తాము। निराकार आत्मा निराकार बाप को याद करे, यह है सबसे निराली बात। నిరాకార ఆత్మ నిరాకార తండ్రిని స్మృతి చేయడము ఇది అన్నిటికన్నా అతీతమైన విషయము। निराकार आत्मा निराकार बाप को याद करें, यह है सबसे निराली बात। నిరాకార ఆత్మ నిరాకార తండ్రిని స్మృతి చేయడం ఇది అన్నిటికన్నా అతీతమైన విషయము। दुनिया में कोई भगवान को याद भी करते तो बिगर परिचय। ప్రపంచంలో ఎవరైనా భగవంతుడిని స్మృతి చేసినా కానీ పరిచయం లేకుండా చేస్తారు। दुनिया में कोई भगवान को याद भी करते तो बिगर परिचय। ऑक्यूपेशन के बिना किसी को याद करना ये भक्ति है। ప్రపంచంలో ఎవరైనా భగవంతుడిని స్మృతి చేసినా కానీ పరిచయం లేకుండా చేస్తారు। కర్తవ్యం గురించి తెలియకుండా ఎవరినైనా స్మృతి చేయడము అనేది భక్తి। ऑक्यूपेशन के बिना किसी को याद करना यह भक्ति है। ज्ञानवान बच्चे परिचय सहित याद करते हैं। జ్ఞానవంతులైన పిల్లలు పరిచయం సహితంగా స్మృతి చేస్తారు। ज्ञानवान बच्चे परिचय सहित याद करते हैं। జ్ఞానవంతులైన పిల్లలు పరిచయం సహితంగా స్మృతి చేస్తారు। ओम शांति। तो रूहानी बाप बैठ बच्चों को समझाते हैं। बच्चों को पहले तो बाप का परिचय मिला है। ఇప్పుడు ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తున్నారు।
పిల్లలకైతే మొట్టమొదట బాబా యొక్క పరిచయం లభించింది. छोटा बच्चा पैदा होता है तो उनको पहले पहले माँ बाप का परिचय मिलता है. చిన్న పిల్లలు ఎప్పుడైతే జన్మ తీసుకుంటారో వారికి మొట్టమొదట తండ్రి యొక్క తండ్రి యొక్క పరిచయం లభిస్తుంది. तुम्हारे में भी नंबरवार पुरुषार्थ अनुसार है जिनको रचता बाप का परिचय मिला है. చూడు మీలో కూడా నంబర్ వారుగా పురుషార్థం అనుసారంగా వారికి రచయిత తండ్రి యొక్క పరిచయం లభించింది. यह भी बच्चे जानते हैं ऊंचे ते ऊंच बाप ही है उनकी ही महिमा बतानी है. ఇదైతే పిల్లలకు తెలుసు, ఉన్నతోన్నతమైన వారు తండ్రి, వారి యొక్క మహిమ చెప్పాలి. మహిమా గాతే भी है శివాయ నమః, బ్రహ్మ నమః, విష్ణు నమః, శోక్తా నహి. ఇప్పుడు శివాయ నమః, బ్రహ్మ నమః, విష్ణు నమః ఇది శోభించదట. మరేమనాలా? శివాయ నమః శోభతా హే. కేవలం శివాయ నమః అంటేనే శోభిస్తుందట. तो ब्रह्मा विष्णु शंकर को कैसे कहना है? ब्रह्मा नमः नमः, विष्णु नमः बोलना शोभेगा नहीं, बोल रहे बाप. हाँ, ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः अक्षर शोभता है. చూడు బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అంటే ఈ పదాలు శోభిస్తాయి. उनको देवता कहना पड़े ऊंचे ते ऊंचे भगवान. మరి వీరిని దేవతను అనాల్సి ఉంటుంది. ఉన్నతోన్నతమైన వారైతే భగవంతుడు. जब कोई आते हैं तो पहले पहले बाप की महिमा जरूर बतानी है, वो सुप्रीम बाप है. ఎప్పుడైతే ఎవరైనా వస్తారో వారికి మొట్టమొదట బాబా యొక్క మహిమ తప్పకుండా చెప్పాలి. వారు సుప్రీం తండ్రి. बच्चे भूल जाते हैं कि बाप की महिमा कैसे सुनाए. పిల్లలు మర్చిపోతారట బాబా యొక్క మహిమ ఎలా వినిపించాలి అని. पहले तो यह समझाना है कि वह सुप्रीम बाप है, टीचर भी है, सतगुरु भी है. అయితే మొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి. వారు సుప్రీం తండ్రి, టీచరు, మరి సద్గురు కూడా. तीनों को याद करना पड़े. यूं तो याद शिव बाबा को ही करना है तीनों रूप से. ముగ్గురిని స్మృతి చేయాలి. అలా చూస్తే స్మృతి శ్రీబాబానే చేయాలి, కానీ 3 రూపాలతో 3 సంబంధాలతో స్మృతి చేయాలి. वो तो पक्का करना पड़े. तुम बाप की महिमा को जानते हो तब तो करते हो. ఇదైతే పక్కా చేయాల్సి ఉంటుంది. మీరు బాబా యొక్క మహిమ గురించి తెలుసు, అప్పుడే మీరు స్మృతి చేస్తున్నారు. అలా उन्होंने तो ऊंचे ते ऊंच बाप को టిక్కర్ బిత్తర్ మే కహ్ దియా హై. వారంటే ఎవరు? భక్తిలో ఉన్న భక్తులందరూ ఏం చేశారు? ఉన్నతోన్నతమైన తండ్రిని రాయి రప్పలో పెట్టేశారు. మనుష్యోं में भी कह देते हैं लेकिन मनुष्य तन में भी सदैव तो रहने सकते. మనుషుల్లో కూడా ఉన్నారని చెప్తారు భగవంతుణ్ణి, కానీ మనిషి తనువులు అయితే సదా అయితే ఉండరు కదా. वो तो सिर्फ लोन लेते हैं. చూడు భగవంతుడు మనిషి తనువు తీసుకుంటారు, కానీ అదైతే కేవలం లోన్ తీసుకుంటారు, అంటే తాత్కాలికంగా. वो खुद कहते हैं मैं इनके तन का आधार लेता हूँ. వారు స్వయంగా అంటున్నారు భగవంతుడు, నేను వీరి తనువు యొక్క ఆధారాన్ని తీసుకుంటాను. तो पहले बात पक्की करनी है कि बाप है सत्य, वही सत्यनारायण की कथा सुनाते हैं. అయితే మొదటి విషయం పక్కా ఏం చేసుకోవాలట? బాబా అంటే సత్యం, భగవంతుడు అంటే వారే సత్యనారాయణ యొక్క కథ వినిపిస్తున్నారు. నర్సే నారాయణ్ సత్య బాప్నే బనాయా హే. నరు నుండి నారాయణుడిగా సత్యమైన తండ్రి తయారు చేశారు. సత్యుగ్ మే లక్ష్మీ నారాయణ కా హి రాజ్యత ఓ కైసే బనే. సత్యుగంలో అయితే లక్ష్మీనారాయణ యొక్క రాజ్యమే ఉండేది. వారు ఎలా తయారయ్యారు? కిస్నే బనాయా, కబ్ కథా సునాయి, కబ్ రాజ్యోగ్ సికాయా, ये सब तुम अभी समझते हो. చునా లక్ష్మీనారాయణలు ఎలా తయారయ్యారు, ఎవరు తయారు చేశారు, ఎప్పుడు కథ విన్నారు,
ఎప్పుడు రాజయోగం రాజయోగం అనేది నేర్పించారు వారికి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. और सब योग होते हैं मनुष्यों के साथ। ऐसा होता नहीं जो मनुष्य का योग निराकार के साथ हो, वह भी परिचय से। ఇప్పుడు అందరి యోగం ఉంటుంది, మనుషులకి మనుషులతో ఉంటుంది. ఇలాగైతే ఉండదు. ఎవరైతే మనుషులు అంటే ఏ మనుషుల యొక్క యోగం అనేది నిరాకారతో ఉండడం అనేది పరిచయ సహితంగా భగవంతుని స్మృతి చేస్తారు, కానీ నిరాకారం స్మృతి చేసినా కూడా పరిచయంతో పాటు స్మృతి చేయట్లేదు వారు. आजकल बल शिव से योग लगाते हैं, पूजा करते हैं, परंतु जानते उनको कोई नहीं। ఇప్పుడు ఈ నిరాకారుడు అంటే ఈ రోజులలో శివుడితో యోగం పెట్టుకుంటారు, పూజలు చేస్తారు శివలింగానికి, కానీ వారి గురించి అసలు తెలియకుండా చేస్తున్నారు, తెలియదు వారికి. यह भी नहीं समझते कि प्रजापिता ब्रह्मा जरूर साकार दुनिया में होगा। ఇది కూడా అర్థం చేసుకోరట, ప్రజాపిత బ్రహ్మ అంటే తప్పకుండా సాకార ప్రపంచంలో ఉంటారని. మూంజే హుయి హే సమజ్తే హే ప్రజాపిత బ్రహ్మ తో పహలే పహలే సత్యుగ్ మే హోనా చాహియే. వారు కన్ఫ్యూజ్ తికమక అయి ఉన్నారట. ఏమనుకుంటారట, ప్రజాపిత బ్రహ్మ అయితే మొట్టమొదట ఎక్కడ ఉండాలి, సత్యుగంలో ఉండాలనుకుంటారట. अगर सत्युग में प्रजापिता ब्रह्मा हो तो फिर सूक्ष्मतन में क्यों दिखाया है? ఇది ఒక క్వశ్చన్. మళ్ళీ ఒకవేళ సత్యుగంలో ప్రజాపిత బ్రహ్మ ఉన్నట్లయితే తిరిగి సూక్ష్మలోకంలో ఎందుకు చూపించారు, సూక్ష్మోదనంలో సూక్ష్మమైన ఆకారం? अभी नहीं समझते ये साकार है कर्म बंधन में, वो सूक्ष्म है कर्मातीत. అర్థం వల్ల అర్థం నహి సమస్తే, అర్థం అనేది చేసుకోరు. ఈ సాకారంలో ఉన్నటువంటి బ్రహ్మ కర్మబంధనంలో ఉన్నారు, అక్కడ సూక్ష్మలోకంలో ఉన్నవారు కర్మాతీత స్థితిలో ఉన్నారు బ్రహ్మ. ఏ జ్ఞాన్ కోయి మే భీ నహీ హై, ఈ జ్ఞానం అనేది ఎవ్వరిలో కూడా లేదు. జ్ఞాన దేనే వాలా ఏక్ బాప్ హీ హై, वो जब आकर ज्ञान दे तब तुम दूसरों को सुनाओ. జ్ఞానం ఇచ్చేవారైతే ఒక్క తండ్రి ఉన్నారు, వారు ఎప్పుడైతే వచ్చేసి జ్ఞానం ఇస్తారో అప్పుడేమవుతుంది, వారు ఎప్పుడైతే వచ్చి జ్ఞానం ఇస్తారో అప్పుడు మీరు ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు, వినిపించగలుగుతారు. బాప్ కా కిస్కో పరిచయ దేనా బహుత్ సహజ్ హై, అల్ఫ్ పర్ హీ సమజానా హై. బాబా యొక్క పరిచయం ఎవరికైనా ఇవ్వడం చాలా సహజం, భగవంతుడి గురించే అర్థం చేయించాలి. ये सभी आत्माओं का बेहद का बाप है, किसको परिचय देने में कोई तकलीफ नहीं. వీరి ఆత్మలందరూ కూడా అనంతమైన తండ్రి, ఎవరికైనా పరిచయం ఇవ్వడంలో ఏమి ఇబ్బంది అంటూ లేదు. बहुत सहज है परंतु निश्चय नहीं, प्रैक्टिस नहीं तो किसको समझा नहीं सकते. బాబా పరిచయం ఇవ్వడం చాలా కష్టము, ఏమి ఇబ్బంది విషయం కాదు, కానీ ఏమవుతుందంటున్నారు బాబా, నిశ్చయం లేదట, అభ్యాసం అనేది ఎవరికి లేదు, అర్థం చేయించే అభ్యాసం ప్రాక్టీస్ కూడా లేదంటున్నారు. ఇంకొకటి నిశ్చయం కూడా లేదు. కిస్కో జ్ఞాన్ నహీ దేతే తో గోయా క్యా బోలోంగే బాబా, ఎవరికైనా మీరు జ్ఞానం ఇవ్వట్లేదు అంటే గోయా అజ్ఞాని హే. చూడు, ఒకటి రెండు మాటలైనా మీరు ఎవరికైనా జ్ఞానం గురించి చెప్పట్లేదు అంటే బాబన అజ్ఞానులతో సమానం అంటున్నారు, అజ్ఞాని. ఇక్కడ తెలియదు. జ్ఞాన్ నహి తో భక్తి హేను, జ్ఞానం లేదు అంటే ఏమున్నట్లు, భక్తి ఉన్నట్లే కదా. దేహ అభిమాన్ హే, జ్ఞాన్ హోగా హి దేహి అభిమాని మే. దేహాభిమానం ఉంది, జ్ఞానం ఎవరిలో ఉంటుంది, దేహి అభిమానిలో. हम आत्मा है, हमारा बाप परम पिता परमात्मा वही बाप टीचर सद्गुरु भी है, ప్రజాపిత బ్రహ్మ भी है ना. చూడు, జ్ఞానం ఉన్నట్లయితే దేహి అభిమానిగా ఉన్నట్లు. మరి నేను ఆత్మ, నా తండ్రి పరంపిత పరమాత్మ, వారే తండ్రి, టీచర్, సద్గురు కూడా. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు కదా.
बाप ने प्रजापिता ब्रह्मा का ऑक्यूपेशन भी बताया है, तो अपना भी ऑक्यूपेशन बताया है. బాబా ప్రజాపిత బ్రహ్మ యొక్క కర్తవ్యం గురించి కూడా చెప్పారు. మరి తన కర్తవ్యం గురించి కూడా చెప్పారు శివబాబా. मनुष्यों ने तो शिव और शंकर को मिलाकर एक कर दिया है. మనుషులైతే ఏం చేశారు? శివశంకర్ని కలిపేసి ఒక్కటి చేసేశారు. कहते हैं शंकर ने आंख खोली तो विनाश हो गया. ఇలా చెప్తారనమాట. శంకరుడు కన్ను తెరిచారంటే మూడో నేత్రము వినాశనం అయ్యింది అని అంటారు. మూడో నేత్రం తెరిచారంటే. तो उसका अर्थ क्या है? अभी हमारी आत्मा की तीसरा नेत्र खुलने से जो भी विकार है, कमी, कमजोरियां सब विनाश करते हैं. अब विनाश तो बॉम्ब से, नेचुरल कैलेमिटी से होता है. शिव शंकर महादेव कहते हैं. బాబాని వినాశం అయితే ఎలా అవుతుంది? బాంబ్స్ తో, ప్రకృతి వైపరీత్యాలతో జరుగుతుంది. శివశంకర్ అంటే శివశంకర్ మహాదేవ్ అని అంటారు. ये चित्र कोई यथार्थ नहीं है. శివశంకర్ని కలిపేసినటువంటి చిత్రం అయితే అదేమి యథార్థం కాదు. ये सब भक्ति मार्ग के चित्र है. देखो शिव शंकर एक ही बोलते हैं, लेकिन हमेशा शंकर के सामने शिवलिंग दिखाते हैं और शंकर को तपस्या में दिखाते हैं. तो उसका अर्थ क्या है? ఎప్పుడైనా చూడండి భక్తిలో శివుడు శంకరుడు ఒకటే అంటారు, కానీ శంకరుడు ముందు ఎప్పుడు శివలింగాన్ని పెడతారు. మరి ఎక్కడైనా శివాలయాలు ఉన్నాయా, శంకరాలయాలు ఉన్నాయేంటి? శంకర్ ఒక్కరే ఉండడం ఎక్కడ చూడలేదు. శివలింగం ఒక్కటే ఉంటుంది, కానీ శంకర్ని పెట్టారంటే అక్కడ తప్పకుండా శివలింగం అనేది చూపిస్తారు. అదే ఒకటే అనుకుంటారు. ఎవరైనా ఎప్పుడో తెలియనంత వరకు ఒకటే అనుకుంటారు. అవన్నీ కూడా భక్తి మార్గం యొక్క చిత్రాలు. వహా ఐసీ కోయి బాత్ నహీ. అక్కడ అలాంటి విషయం అంటూ ఏమీ లేదు. ప్రజాపిత బ్రహ్మ భీ దేహదారి హే, కితనే డేర్ బచ్చే హే. ప్రజాపిత బ్రహ్మ కూడా దేహదారి. ఎంతమంది పిల్లలు ఉన్నారు వారికి? तो ये सब चित्र पूजा के लिए ही है. भक्ति में जो भी इतने प्रकार के चित्र बनाए वो सब पूजा के लिए बनाए. మరి భక్తిలో ఉన్న చిత్రాలన్నీ కూడా పూజ కొరకే ఉన్నాయి. బాప్ నే సమझाया है यह व्यक्त व अव्यक्त जब अव्यक्त बने हैं तो फरिश्ता हो जाते हैं. అయితే బాబా అర్థం చేస్తున్నారు, వీరు వ్యక్తంలో ఉన్నారు, సాకారంలో ఉన్న బ్రహ్మ, సూక్ష్మలోకంలో ఉన్న బ్రహ్మ అవ్యక్తమైన వారు. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ ఉన్నప్పుడు అక్కడ కూడా ఉంటారా? సూక్ష్మ రూపం ఉంటుంది. సూక్ష్మ రూపం అయితే ఉంటుంది. ఎప్పుడైతే అవ్యక్తంగా అయ్యారో అప్పుడు ఫరిష్తగా అవుతారు. మూల వతన్ సూక్ష్మతన్ దోనో హీ హై జరూర్. మూలవతనం అంటే పరంధామం, సూక్ష్మతనం అంటే తెలుసు కదా. సూక్ష్మవతనం అంటే రెండు కూడా తప్పకుండా ఉన్నాయి అంటున్నారు బాబా. सूक्ष्मतन में भी जाते हैं. बाप ने समझाया है प्रजापिता ब्रह्मा जो मनुष्य है वही फरिश्ता बनता है. సూక్ష్మతనాన్ని కూడా వెళ్తారు. బాబా అర్థం చేయించారు, ప్రజాపిత బ్రహ్మ ఎవరైతే మనిషి ఉన్నారో వారే ఫరిష్తగా అవుతారు. ఫిర్ రాజాయి కా భీ ఉస్మే దిఖాయా హై. తిరిగి రాజ్యం గురించి కూడా అందులో చూపించారు. ఫిర్ యహ్ राज्य करेंगे. कौन राज्य करेगा? ब्रह्मा ही फरिश्ता बनेगा, बाद में नारायण विष्णु के रूप में राज्य करेंगे. सूक्ष्मतन में चित्र ना हो तो समझाने में मुश्किलात हो. విష్ణు రూపం కూడా చూపించారా రాజ్యం చేస్తున్నట్టుగా. మరి సూక్ష్మతనంలో చిత్రం లేకపోతే అర్థం చేయించడానికి కూడా కష్టతరమైపోతుంది అంటున్నారు బాబా. वास्तव में विष्णु का चतुर्भुज रूप भी है नहीं. वास्तव में तो है नहीं, सिर्फ चित्र दिखाए है. వాస్తవానికి విష్ణు యొక్క చతుర్భుజ రూపం కూడా ఉండదు, లేదు. यह भक्ति मार्ग के चित्र. बाप समझाते हैं आत्मा को ही पति से पावन बनना है. ఇది భక్తి మార్గం యొక్క చిత్రం. బాబా అర్థం చేస్తున్నారు, ఆత్మకే పతితం నుండి పావనంగా అవ్వాలి. पवित्र बनकर
चली जाएगी। आत्मा पवित्र बनने के बाद कहाँ चली जाएगी? अपने धाम, తమ ధామానికి వెళ్ళిపోతుంది. आत्मा ये निराकारी दुनिया में रहती है, साकारी है यहाँ. ఆత్మలు నిరాకార ప్రపంచంలో ఉంటారు. సాకారం అంటే ఇక్కడే ఉంది. బాకీ సూక్ష్మతనికి कोई मुख्य कहानी है नहीं. మిగతా సూక్ష్మతనానికైతే ముఖ్యమైన కథ అంటూ ఏమీ లేదు. సూక్ష్మతన్ కా రాజ్ भी बाप अभी समझाते हैं. సూక్ష్మతనం యొక్క రహస్యం కూడా బాబా ఇప్పుడు అర్థం చేయిస్తారు. तो मूल वतन, सूक्ष्म वतन, फिर क्या है बाद में? అయితే మూలవతనము, తర్వాత సూక్ష్మవతనము, తిరిగి ఇక్కడ స్థూలవతనము. पहले सबसे सबको बाप का परिचय देना है. ముందైతే అందరికి బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. भक्ति मार्ग में भी बाबा को हे भगवान, हे प्रभु कहते हैं, सिर्फ जानते नहीं. భక్తి మార్గంలో కూడా బాబాను అంటే భగవంతుణ్ణి ఓ భగవంతుడా, ఓ ప్రభు అని అంటున్నారు కానీ కేవలం వారికి తెలియదు. హమేషా कहते हैं शिव परमात्माय नमः. शिव देवता कभी नहीं कहेंगे. చూడండి, ఎప్పుడు ఏమంటారు? శివు పరమాత్మాయ నమః అంటారు. శివు దేవత అని ఎప్పుడు అనరు. బ్రహ్మా దేవత కహెంగే. శివు కో పరంపిత పరమాత్మా హి कहते हैं. బ్రహ్మని దేవత అని అంటారు, శివునైతే పరంపిత పరమాత్మ అని అంటారు. శివు దేవత కభీ నహీ కహెంగే, శివ్ పరమాత్మా హి కహెంగే. उनको फिर सर्वव्यापी तोड़ी कहा जाता है. చూడు, శివ దేవత అని ఎప్పుడు అనరు, శివ పరమాత్మ అని అంటారు. వారు తిరిగి సర్వవ్యాపి ఎలా అవ్వగలుగుతారు? సర్వవ్యాపి అని ఎలా అనగలుగుతారు? पतितों को पावन बनाने का कर्तव्य करना है, तो क्या बित्तर टिक्कर में जाकर करेंगे? చూడు, పతితుల్ని పావనంగా చేసే కర్తవ్యం చెయ్యాలి అంటే మరి భగవంతుడు పరమాత్మ ఏంటి? రాయి రప్పలో వెళ్ళి చేస్తారా ఏంటి? इसको ही घोर अंधियारा कहा जाता है. यह भी ड्रामा में नूंद है. చూడు, ఇలా చెప్పడం అనేది దీన్ని కూడా ఘోరమైన అంధకారం అని అంటారు, కానీ ఇది కూడా డ్రామాలో రచింపబడే ఉంది. बाप आकर समझाते हैं यदा यदा ही धर्मस्य. किसकी ग्लानि? वे लोग तो श्लोक सुनाकर फिर अर्थ सुनाते हैं. బాబా వచ్చి అర్థం చేస్తున్నారు. యదా యదా హి ధర్మస్య అంటే గ్లాని నింద చేస్తారంటే ఎవరు నింద చేస్తారు? భగవంతుడి యొక్క నింద. వారైతే శ్లోకాన్ని వినిపించి తిరిగి అర్థం వినిపిస్తారు. ఏ తో తుమ్ బచ్చోం కో వహా జాకర్ దేఖ్నా చాహియే. ఇదైతే మీరు పిల్లలు అక్కడికి వెళ్ళి చూడాలట, ఎక్కడైతే గీతా జ్ఞానం చెప్తున్నారు. బోల్నా చాహియే కి హమ్ ఇన్కా అర్థ సమझाते हैं. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలట? మేము చెప్తాము, మేము దీని యొక్క అర్థం అనేది మీకు అర్థం చేయిస్తాము అని. ఫిర్ పట్ సే బైట్ సునానా చాహియే. వాళ్ళు అవకాశం ఇచ్చారంటే ఏం చేయాలట? వెంటనే కూర్చొని వినిపించాలి. ऐसे थोड़े समझेंगे कि ये बीके है, बल सफेद ड्रेस है परंतु చాపా తోడే లగా హువా హై. బాబాని ఇలా వాళ్ళు అర్థం చేసుకుంటారేంటి వీరు బీకేస్ అని? సరే, మీరు వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళారు, ఆయన కూడా మన ముద్ర పడిందా, ముద్ర ప్రింట్ చేసి ఉందా ఏంటి వీరు బీకేస్ అనేసి? బ్యాచ్ పెట్టుకుంటే ముద్ర అన్నమాట. तुम कहाँ भी जाकर सुन सकते हो और कह सकते हो, इसका अर्थ तो बताओ. అయితే మీరు ఎక్కడికైనా వెళ్ళి వినొచ్చు వారు ఏం చెప్తున్నారు అని. మళ్ళీ తిరిగి మీరు దాని యొక్క అర్థం కూడా చెప్పొచ్చు అన్నమాట వారు చెప్పిన దానికి. దేకో ఓ క్యా సునాతే హై. అక్కడికి వెళ్ళి చూడండి వారు ఏం వినిపిస్తున్నారని. బాకీ ये इतने सब चित्र तो डिटेल समझाने के लिए है. మిగతావి మన దగ్గర ఉన్న చిత్రాలన్నీ కూడా విస్తారంలో అర్థం చేయించడానికి. అత్తాహ్ జ్ఞాన్ హే సాగర్ కో సాహి బనావో తో భీ అంత్ నహీ. అంతులేనంత జ్ఞానం ఉందన్నమాట. అందుకని దీని ఏమంటారు? సాగరాన్ని ఇంకుగా చేసిన ఇంకా
ఇంకేంటి అడవి అడవిలో ఉన్న చెట్లన్నీ పెన్నులుగా చేసినా, ఇంకా ఆకాశాన్ని పేపర్గా చేసినా కూడా అంతమవ్వదట, అంత జ్ఞానం ఉంది. फिर सेकंड की भी बात सुनाई। सेकंड की बात है, इतना ज्ञान तो विस्तार में है। सेकंड की बात क्या सुनाई? सिर्फ बाप का परिचय देना है। తిరిగి సెకండ్ యొక్క విషయం కూడా వినిపించారు, కేవలం బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. वही बेहद का बाप स्वर्ग का रचयिता है। हम सभी उनके बच्चे ब्रदर्स हैं। వారే అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. మనమందరం వారి పిల్లలము. ఎవరి పిల్లలం అంటే అనంతమైన సోదరులము. తో హమ్కో భీ జరూర్ స్వర్గ కా రాజ్య హోనా चाहिए, పరంతు సబ్కో మిల్నా సకే. అయితే మనకు కూడా తప్పకుండా స్వర్గరాజ్యం అనేది లభించాలి, కానీ అందరికైతే లభించదంటున్నారు బాబా స్వర్గరాజ్యం. बाप आते ही है भारत में और भारतवासी ही స్వర్గవాసి बनते हैं. బాబా వస్తారు భారతదేశంలో, మరి భారతవాసీలే స్వర్గవాసిగా అవుతారు. దూసరేతో ఆతే హి పీచే హి, మిగతా వారైతే ఎప్పుడు వస్తారు? తర్వాత వస్తారు. పిచాడి మే ఆనే వాలే తీకే హో జాయేంగే, తర్వాత వచ్చే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. वहां भी कोई जाकर सर्विस कर सकते हैं। बहुतों को लज्जा आती है, क्यों? देह अभिमान बहुत है. మీరు అక్కడ కూడా వెళ్ళి సేవ చేయొచ్చు, కానీ అనేకులకి ఏంటి సిగ్గు అనిపిస్తుందట. ఎందుకని? దేహాభిమానం చాలా ఉంది. బాబా कहते हैं वेश्याओं को भी समझाना है, भारत का नाम भी उन्होंने ही गिराया है. బాబా అన్నారు మీరు వేశ్యలకు కూడా అర్థం చేయించాలి. భారతదేశం యొక్క పేరు అనేది వారే కింద పడేశారు, కిందకు తీసుకొచ్చారు. ఇస్మే ముఖ్య చహే యోగ బల్. అలాంటి వారికి కూడా అర్థం చేయించాలంటే ముఖ్యంగా ఏం కావాలి? యోగ బలం అనేది కావాలి. बिल्कुल ही पतित है, पावन होने के लिए याद की यात्रा चाहिए. పూర్తిగా పతితంగా ఉన్నారు, పావనంగా అవ్వడానికి ఏం కావాలి? స్మృతి యాత్ర కావాలి. అభి ఓ యాద్ కా బల్ కుచ్ కమ్ హే. ఇప్పుడు ఆ స్మృతి యొక్క శక్తి అనేది ఇంకా కొద్దిగా తక్కువ ఉంది అంటున్నారు బాబా. కిస్మే జ్ఞాన్ హే తో ఫిర్ యాద్ కమ్ హే. కొద్ది మందిలో జ్ఞానం ఉంది అంటే తిరిగి స్మృతి తక్కువ ఉంది. డిఫికల్ట్ సబ్జెక్ట్ హే, इनमें जब पास हो तब गणिकाओं का उद्धार कर सके. కష్టతరమైన డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏంటి? యోగం. ఇందులో ఎప్పుడైతే మీరు పాస్ అవుతారో అప్పుడు మీరు గణికల్ లాంటి వారి యొక్క ఉద్ధారణ కూడా చేయగలుగుతారు. अच्छी अच्छी अनुभवी माताएं जाकर समझाई, कन्याओं को तो अनुभव नहीं. ఇప్పుడు మంచి మంచి అనుభవం ఉన్న మాతలు వెళ్ళి వినిపించాలి, వారికి అర్థం చేపించాలి. కన్యలకైతే అనుభవం లేదు. మాతాయే समझा सकती है. बाप कहते हैं पवित्र बनो तो विश्व के मालिक बन जाएंगे. అయితే మాతలు అర్థం చేయించగలుగుతారు. బాబా అంటున్నారు పవిత్రులుగా అయినట్లయితే మీరు విశ్వానికి యజమానిగా అవుతారు. దునియా హి శివాలయ బన్ జాయేగి. ఇప్పుడు ప్రపంచమే శివాలయంగా అవుతుంది. సత్యకు శివాలయ కహా జాతా హై, వహా అతా సుఖ్ హై. సత్యుగాన్ని శివాలయం అని అంటారు, అక్కడ అంతులంత సుఖం ఉంటుంది. ఉనోంకో భీ ఐసే సమझाओ कि बाप कहते हैं अब प्रतिज्ञा करो పవిత్ర బన్నే కా. ఇప్పుడు గణికల్ లాంటి వారు వేశ్యలకు కూడా వారికి కూడా ఇలా అర్థం చేయించండి అంటే బాబా అంటున్నారు ఇప్పుడు మీరు ప్రతిజ్ఞ చెయ్యండి పవిత్రులుగా అవ్వడానికి. ఐసే బహుత్ పతితోं को पावन बनाने की तलवार बहुत तीखी चाहिए. చూడు ఈ విధంగా పతితుల్ని పావనంగా చేసే ఆ తల్వార్ అంటే కత్తి అనేది ఎలా ఉండాలంటే చాలా చాలా పదునుగా ఉండాలి. పదును ఎలా వస్తుంది మరి? యాద్ సే. योग माना तलवार है, उसके अंदर शार्पनेस कैसे आएगा?
योग से आएगा। इसमें शायद अभी देरी है, समझाने में भी नंबरवार है। ఇందులో ఇంకా కొద్ది చూస్తుంటే ఇంకా ఆలస్యం ఉన్నట్లు అనిపిస్తుంది అంటున్నారు బాబా. అర్థం చేయించేవారు కూడా నంబర్ వారీగా ఉన్నారు. సెంటర్ పర్ అయితే అంటే నంబర్ వారీగా అర్థం చేయించేవారు సెంటర్లో ఉంటారు. बाबा जानते हैं सब एक रस नहीं है, सर्विस पर जो जाते हैं उनमें रात दिन का फर्क है. బాబాకు తెలుసట అందరు ఏకరసంగా అయితే ఉండరు, అందరు ఒకేలా. సేవకు ఎవరైతే వెళ్తారో అందులో కూడా రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుందట అర్థం చేయించేవారిలో. तो पहले जब किसको समझाओ तो बाप का ही परिचय दो, बाप की ही महिमा करो. అయితే మొదటైతే ఎప్పుడైతే మీరు ఎవరికైనా అర్థం చేయించడానికి వెళ్తారో అప్పుడు బాబా యొక్క పరిచయం ఇవ్వండి, బాబా యొక్క మహిమే చెయ్యండి. ఇతనే గుణ సివాయ్ బాప్కే और किसके हो नहीं सकता. చూడు, ఇన్ని గుణాలైతే కేవలం ఒక బాబావి తప్ప ఇంకెవరికి కూడా ఉండచాలవో. వహి గుణవాన్ బనాతే హే. చూడు, అన్ని గుణాలు ఉన్నవారే గుణవంతులుగా తయారు చేస్తారు. बाप ही सत्युग की स्थापना करते हैं. अभी यह है सत्युग, अभी यह है संगम युग, जबकि तुम पुरुषोत्तम बन रहे हो. చూడు, బాబానే సత్యుగాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడు ఉందేంటి? సంగమ యుగము. అప్పుడే మీరు పురుషోత్తములుగా అవుతున్నారు ఈ సంగమ యుగంలోనే. तुम आत्माओं को बैठ समझाओ, ये तो समझाते हो, आत्मा का ही शरीर है. మీరు ఆత్మలకు కూర్చొని అర్థం చేయించండి, వారు అర్థం చేయిస్తున్నారు. ఆత్మకే శరీరం ఉంటుంది, ఇదైతే మీరు అర్థం చేయిస్తారేమని ఆత్మకే శరీరం ఉంది అని. శరీరానికి ఆత్మ ఉందా, ఆత్మకి శరీరం ఉందా? ఆత్మకే శరీరం ఉంది అన్నమాట. కహా తక్ కోయి సమజ్తే హై ये शक्ल से मालूम पड़ता है. మీరు జ్ఞానం చెప్తున్నప్పుడు వారు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారన్న విషయము వారి ముఖం ద్వారా అర్థమవుతుందట, వారు ఎంత అర్థం చేసుకుంటున్నారన్న విషయం. कोई मूडी होते हैं तो सारी शक्ल ही बदल जाती है. కొద్దిమంది మూడిగా ఉంటారన్నమాట, వారి ముఖం పూర్తిగా మారిపోతుంది. ఆత్మ సమజ్ बैठेंगे तो शक्ल भी अच्छी रहेगी. ఆత్మ అనుకొని లోపల ఆత్మని కూర్చున్నట్లయితే ముఖం కూడా మంచిగా ఉంటుందట. యహవి ప్రాక్టీస్ होती है, ఇది కూడా అభ్యాసం అవుతుంది. घर गृहस्थ में रहने वाले इतने उछल नहीं सकते क्योंकि गोरख धंधा लगा पड़ा है. ఇంట్లో గృహస్థంలో ఉన్నవాళ్ళు అంత ఉత్సాహంలోకి రారట, ఎందుకంటే పనులు వ్యాపారాలు చాలా ఉన్నాయి వారికి. पूरा अभ्यास करें तब चलते फिरते उठते बैठते पक्का हो. పూర్తి అభ్యాసం ఉన్నట్లయితే అప్పుడే మీరు నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ కూడా పక్కాగా ఉంటారు. याद से ही तुम पावन बनते हो. आत्मा जितना योग में रहती उतना पावन बनता है. స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఆత్మ ఎంతగా యోగంలో ఉంటుందో అంత పావనమవుతుంది. సత్యుగు మే తుమ్ సతో ప్రదాంతే తో బహుత్ కుష్తే. సత్యుగంలో మీరు సతో ప్రధానంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవారట. అభి సంగం పర్ తుమ్ హస్తే బహల్తే రేతే హో. బేహద్ కా బాప్ మిలా బాకీ క్యా చహియే. ఇప్పుడు సంగం యుగంలో మీరు నవ్వుతూ ఆడుతూ ఉంటారు, ఎందుకంటే అనంతమైన తండ్రి లభించారంటే ఇంకేం కావాలి? వారికంటే గొప్పది ఏమన్నా ఉందా ఇంకా ప్రపంచంలో? లేదు. బాప్ పర్ తో కుర్బాన్ హోనా హై, సావుకార్ కోయి ముష్కిల్ నికల్తే హై. బాబా పైన అయితే బలిహారం అవ్వాలట. షావుకారులు అయితే కొద్ది మంది చాలా కష్టంగా వెలువడతారు ఈ జ్ఞాన మార్గంలో నడిచేవారు. గరీబోం కో హీ మిల్తా హై, డ్రామా హీ ఐసా బనా హువా హై. పేదవారికే లభిస్తారట భగవంతుడు, బట్ డ్రామా కూడా ఇలాగే తయారై ఉంది. ధీరే ధీరే వృద్ధి కో పాతే రహెంగే. మెల్లమెల్లిగా వృద్ధి పొందుతూ ఉంటారు.
कोटों में कोई విజయమాల का దానా बनते हैं. కోట్లలో కొందరే విజయమాలలో మణిగా పూసలుగా తయారవుతారు. బాకీ ప్రజాతో బంతి హీ హే నంబర్ వార్. 108లో 16,000 కూడా ఉంది కదా. మిగతా అందరైతే ఏమవుతారు? వాళ్ళు ప్రజలైతే తయారవ్వాల్సిందే, కానీ అందులో కూడా నంబర్ వారు ఉన్నారు ప్రజల్లో కూడా. కితనే డేర్ బన్ జాయేంగే, షావుకార్ గరీబ్ సబ్ హోంగే. ఇప్పుడు బాబాని ఎంతమంది ఉంటారు ప్రజల్లో, షావుకారు పేదవారు అందరు ఉంటారట. ఏ పూరి రాజధాని స్థాపన హో రహీ హై. మొత్తం రాజధాని ఎంత స్థాపన అవుతుందంటే, సత్యుగంలో వచ్చే ఆత్మలందరూ ఇంకా త్రేతాలో వచ్చే వాళ్ళందరూ కూడా తయారవుతున్నారు. బాకీ సబ్ అప్నే అప్నే సెక్షన్ మే చలే జాయింగే. మిగతా ధర్మాల వారందరూ కూడా వారి వారి సెక్షన్లో వెళ్ళిపోతారు. तो बाप समझाते हैं बच्चों को दैवी गुण भी धारण करने हैं. అయితే బాబా అర్థం చేస్తున్నారు పిల్లలకి దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. తుమారా కాన్ పాన్ బి అచ్చా చెహే. మీ ఆహార పానీయాలు కూడా మంచిగా ఉండాలి. క్యూ అచ్చా చెయ్యి కాన్ పాన్. పవిత్రంగా ఇంకా हमारी आत्मा भी क्या बनने वाली है? देवात्मा बनने हैं. तो देवताओं को कैसे భోజనం खिलाते इतना शुद्धता से? మరి మన ఆత్మ ఇప్పుడు దేవాత్మగా అవ్వాల్సి ఉంది. మరి ఆత్మకి మంచి శుద్ధమైన భోజనం పెట్టాలా. तुम्हें कभी ये आश नहीं रखनी है. देखो कौन सी आश नहीं रखनी है अभी हमको, कि मैं फलानी चीज का हूं. ये आशाएं भी यहाँ होती है. होती है कहते इधर आशाएं. మీకెప్పుడు కూడా ఇలాంటి నష అనేది పెట్టుకోకూడదట, ఆశలు పెట్టుకోకూడదట. ఏమని? నేను ఫలానా వస్తువు తినాలి, ఫలానా వెరైటీ తినాలని ఆశ పెట్టుకోవద్దట. కానీ ఇక్కడ ఆశలు ఇక్కడ కూడా ఉంటాయట, అలా తినాలని ఆశలు. అవి తినాలి ఇవి తినాలని. बाप के बड़े बड़े वानप्रस्थियों के आश्रम देखे हुई है. ब्रह्मा बाबा का अनुभव बता रहे. బ్రహ్మ బాబా చాలా పెద్ద పెద్ద వానప్రస్థ ఆశ్రమాలు చూస్తున్నారన్నమాట. వారు బడా శాంతి సే రైతే హై. అక్కడ వాళ్ళు చాలా శాంతిగా ఉంటారు. ఏది ఉంటుంది తింటారు. యహా తో ये बेहद की बातें सब बाप समझाते हैं. ఇక్కడైతే ఇవన్నీ అనంతమైన విషయాలు బాబా అర్థం చేస్తున్నారు. వేశ్యాయే గణికాయే भी ऐसी ऐसी आएगी जो तुमसे भी तीखी हो जाएगी. చూడండి, వేశ్యలు లాంటి వారు, గణికలు లాంటి వారు, ఎలాంటి వారు వస్తారంటే వారు మీకంటే కూడా ముందెళ్ళిపోతారట పురుషార్థం చేసి. బడే ఫస్ట్ క్లాస్ గీత్ గాయంగే जो सुनते ही खुशी का पारा चढ़ जाएगा. అలాంటి వారు వచ్చేసి చాలా ఫస్ట్ క్లాస్ అనే పాటలు పాడతారట బాబా గురించి. అది వినడంతోనే సంతోషం అనే పాదరసం ఎక్కుతుందట. అంత నషతో సంతోషంతో పాడతారు. जब ऐसे गिरे हुए को तुम समझाकर श्रेष्ठ बनाओ तब तुम्हारा नाम भी बहुत ऊंचा होगा. ఎప్పుడైతే ఇలా దిగజారిపోయినటువంటి పడిపోయినటువంటి వారికి కూడా అర్థం చేయించి శ్రేష్టంగా తయారు చేశారంటే అప్పుడు మీ పేరు కూడా చాలా ఉన్నతలోకి వస్తుంది, ఉన్నతంగా ఉంటుంది. కహేంగే ये तो వేశ్యాओं को भी इतना ऊंच बनाती है. అప్పుడు అంటారట ఈ బ్రహ్మకుమారి వీరైతే వేశ్యల్ని కూడా అంత ఉన్నతంగా తయారు చేస్తున్నారని. खुद ही कहेंगे हम शूद्र थे अब ब्राह्मण बने हैं फिर हम सो देवता क्षत्रिय बनेंगे. వారు స్వయంగా కూడా అంటారట మేము శూద్రులుగా ఉండేవారిని, ఇప్పుడు బ్రాహ్మణుగా అయ్యాము, తిరిగి మళ్ళీ మేమే దేవతా క్షత్రియులుగా అవుతామని వారు కూడా అంటారు. बाबा हर एक को समझ सकते हैं कि ये कुछ उन्नति को पाएंगे व नहीं. पहले से बाबा को मालूम हो जाते कहते. బాబా అయితే ప్రతి ఒక్కరి గురించి అర్థం చేసుకుంటారట. వీరేమైనా కొద్దిగా ఉన్నతిని పొందుతారా లేదా అన్న విషయం కూడా బాబాకు తెలిసిపోతుంది. పిచాడి మే ఆనే వాలే ఉన్సే ఆగే చढ़ जाएंगे. తర్వాత వచ్చేవారు కూడా ఇంతకుముందు ఉన్నవారి కంటే కూడా ముందు ఎక్కిపోతారట, పైకెక్కుతారు. आगे चलकर तुम सब देखेंगे अभी भी देख रहे हो. ముందు ముందు వెళ్తే మీరు అన్ని చూస్తారు, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు.
नए बच्चे सर्विस में कितने उछलते हैं కొత్త పిల్లలు సేవలో ఎంత ఉమంగంలో ఉంటారు अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की हम रूहानी माता पिता बाप दादा को याद प्यार मॉर्निंग और नमस्ते ओम शांति। तो धारणा के लिए मुख्य सार में क्या बोले बाबा आज हम? వారు సుప్రీం తండ్రి हम्म వారు సుప్రీం తండ్రి Hmm. పూజలు. అలాగే సద్గురు కూడా అని అన్నారు. अच्छा అది మొట్టమొదటి అర్థం చేయించాలి. ముగ్గురిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. వాటికి వస్తే మూడు రూపాయలు ఒకరిని శుద్ధి చేయాలి. 3 రూపాయలు हम्म శివబాబాని చేయాలి. ఆత్మ ఎంత యోగంలో ఉంటే అంత స్వామి అవుతున్నట్టు. अच्छा జూమ్ వాళ్ళు చెప్పండి. మనమే శుద్ధులుగా ఉండేవారము, हम्म రాములుగా అయ్యాము, మరి మనమే దేవతలుగా క్షత్రులుగా అవుతాము. ఇంకా సాకారంలో పావనంగా అయ్యేందుకు స్మృతి యాత్రలు ఎంతో తప్పనిసరి అని చెప్పారు. తప్పనిసరిగా ఉండాలి పావనంగా అవ్వడానికి స్మృతి యాత్రలో. బాగా యోగం చేస్తేనే గణికులకు కూడా జ్ఞానం చెప్పొచ్చు, చెప్పడానికి శక్తి వస్తుంది, చెప్పగలుగుతారు. చెప్పగలుగుతారు. శివాయ నమః అని అంటారు. విష్ణు దేవతాయ నమః, బ్రహ్మ దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అవే శోభిస్తాయి గాని ఒక్క బాబాకే శివాయ నమః అనేది ఉంటది. మిగతా సూక్ష్మవతన వాసులకు ఉండదు. బ్రహ్మాయ నమః అంటే శోభించదు, బ్రహ్మ దేవతాయ నమః విష్ణు దేవతాయ నమః అని చెప్పాలి అంటున్నారు బాబు. భగవంతుడు భక్తిలో అంటారు, భగవంతుడు రాళ్లలోని రప్పలోని మనుషులోని కూడా వస్తాడు అంటారు. కానీ వాళ్ళకి తెలీదు మనుషులో ఎప్పుడూ ఉండరు. బాబాబే స్వయంగా చెప్తున్నారు, అవసరం ఉన్నప్పుడు నేను మనుషులను లోన్ గా తీసుకుంటాను, ఆయన ద్వారా చేయవలసిన కర్తవ్యాన్ని నేను చేసి నేను మళ్ళీ వెళ్ళిపోతాను అని చెప్తారు. కర్మాతీత అవస్థ వచ్చినప్పుడు సూక్ష్మవతన వాసిగా అవుతారు. కర్మ చేసేట ప్రజాపిత బ్రహ్మగా ఉంటారు అని చెప్పారు. వ్యక్తంలో ఉన్నారు, ఇక్కడ కర్మబంధనంలో ఉన్నవారు వ్యక్తంలో ఉన్నారు, అక్కడ ఉన్నవారు కర్మబంధనం అవ్యక్త. అది తినాలి ఇది తినాలి అని కూడా జిహ్వా చాపల్యం ఉండకూడదు అంటున్నారు. ఎందుకంటే బాబా చూసారు ఆశ్రమాల్లో వానప్రస్థ అవస్థలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేసి. అంటారు పవిత్రంగా ఉంటే విశ్వాసపతులుగా అవుతారు. ప్రపంచమే శివాలయం అవుతుంది, సత్యమ శివాలయం అని అంటారు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది అని అంటారు. ఆక్యుపేషన్ తెలియకుండా జ్ఞాపకం చేసుకోవడం అంటే అది భక్తి అన్నారు. కర్తవ్యం తెలియకుండా ఎవరినైనా గుర్తు చేయడం అంటే అది భక్తితో సమానం, భక్తి అంటున్నారు. ఈ పిల్లలకి మొట్టమొదటగా తండ్రి పరిచయం లభించింది. ఏ విధంగా అయితే పసిబిడ్డ జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రి పరిచయం ఎలా ఉంటుందో అప్పుడు అలాగే ఇప్పుడు ఇక్కడ పరమాత్మ పరిచయం పిల్లలకి. धारणा के लिए मुख्य सार है फर्स्ट पॉइंट, पतितों को पावन बनाने की सेवा करो, गणिकाओं వేశ్యాओं को ज्ञान दो. పతితులను పావనంగా తయారు చేసే సేవను చేయండి, గణికలకు వేశ్యలకు జ్ఞానాన్ని ఇవ్వండి. గణికలంటే కూడా వాళ్ళు తక్కువ వాళ్ళు. మామూలుగా అయితే గణికలు అంటే వేశ్యలను కూడా అంటారు, అంటే తక్కువ వాళ్ళు అన్నమాట. पतितों को पावन बनाने की सेवा करो, गणिकाओं वेश्याओं को ज्ञान दो, गिरे हुए को उठाओ. పతితులను పావనంగా తయారు చేసే సేవను చేయండి, గణికులకు వేశ్యలకు జ్ఞానాన్ని ఇవ్వండి,
పడిపోయిన వారిని నిలబెట్టండి. గిరే హుయికు ఉఠావో. वेश्याओं को ज्ञान दो, गिरे हुए को उठाओ, उनका उद्धार करो, तब नाम वाला हो. పడిపోయిన వారిని నిలబెట్టండి, వారిని ఉద్ధరించండి, అప్పుడు పేరు ప్రఖ్యాతం అవుతుంది. సెకండ్ పాయింట్, स्वयं की दृष्टि को पवित्र बनाने के लिए, స్వయం యొక్క దృష్టిని పవిత్రంగా తయారు చేసుకునేందుకు, स्वयं की दृष्टि को पवित्र बनाने के लिए चलते फिरते अभ्यास करो कि हम आत्मा है. స్వయం యొక్క దృష్టిని పవిత్రంగా తయారు చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ నేను ఒక ఆత్మను, ఆత్మతోనే మాట్లాడుతున్నాను అని ప్రాక్టీస్ చేయండి. स्वयं की दृष्टि को पवित्र बनाने के लिए चलते फिरते अभ्यास करो कि हम आत्मा है, आत्मा से बात करते हैं. बाप की याद में रहो तो पावन बन जाएंगे. బాబా స్మృతిలో ఉన్నట్లయితే పావనంగా అవుతారు. बाप की याद में रहो तो पावन बन जाएंगे. वरदान है, अनादि स्वरूप की स्मृति द्वारा संतुष्टता का अनुभव करने और कराने वाले, అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా సంతుష్టతను అనుభవం చేసే మరియు చేయించేవారే, अनादि स्वरूप की स्मृति द्वारा संतुष्टता का अनुभव करने और कराने वाले संतुष्ट मनी भव. అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా సంతుష్టతను అనుభవం చేసే మరియు చేయించేవారే సంతుష్టమనీ భవ. अपने अनादि और आदि स्वरूप को स्मृति में लाओ और उसी स्मृति स्वरूप में स्थित हो जाओ, तो स्वयं भी स्वयं से संतुष्ट रहेंगे और औरों को भी संतुष्टता की विशेषता का अनुभव करा सकेंगे. మీ అనాది మరి ఆది స్వరూపాన్ని స్మృతిలోకి తీసుకురండి, మరి అదే స్మృతి స్వరూపంలో స్థితులు అవ్వండి. స్వయంతో సంతుష్టంగా ఉంటారు, మరి ఇతరుల్లో కూడా సంతుష్టత యొక్క విశేషతని అనుభవం చేయించగలుగుతారు. ఎప్పుడు ఫస్ట్ అయితే మనం అనాది ఆది స్వరూపం యొక్క స్మృతి స్వరూపంలో ఉన్నప్పుడు ఇతరులకు కూడా సంతుష్టత యొక్క విశేషతని అనుభవం చేయించగలుగుతారు. असंतुष्टता का कारण होता है अप्राप्ति. असंतुष्टतకు కారణం ఉంటుంది అప్రాప్తి. आपका स्लोगन है, पाना था वे पा लिया. बाप का बनना अर्थात वर्षे का अधिकारी बनना. ऐसी अधिकारी आत्माएं सदा भरपूर సంతుష్టమని హోగి. అయితే మీ యొక్క స్లోగన్ ఏముంది? పొందాల్సిందేదో పొందేశాను. బాబాకు అవ్వడం అంటే అర్థం ఏంటి? వారసత్వానికి అధికారిగా అవ్వడము. ఇలాంటి అధికారి ఆత్మలు సదా నిండుగా సంతుష్టమనిగా ఉంటారు. స్లోగన్, బాప్ సమాన్ బన్నే కే లియే, బాబా సమానంగా అవ్వడానికి, बाप समान बनने के लिए समझना, चाहना और करना, इन तीनों की समानता हो. బాబా సమానంగా అయ్యేందుకు అర్థం చేసుకోవడము, కోరుకోవడము మరియు చేయడము, ఈ మూడింటి యొక్క సమానత ఉండాలి. बाप समान बनने के लिए समझना, चाहना और करना, इन तीनों की समानता हो.
బాబా సమానంగా అయ్యేందుకు అర్థం చేసుకోవడము, కోరుకోవటము మరియు చెయ్యడం, ఈ మూడింటి యొక్క సమానత ఉండాలి. అర్థం చేసుకుంటాము, అనుకుంటాము, కానీ చేయడంలో అవ్వదన్నమాట. అప్పుడు బాబా సమానంగా అవ్వలేరు. तो आज की अव्यक्ति साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति का अनुभव करो. तो ఈ రోజు యొక్క అవ్యక్త శాంతి ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితి యొక్క అనుభవాన్ని చేసుకోండి. वरदानी रूप से सेवा करने के लिए पहले स्वयं में शुद्ध संकल्प धारण करो. వరదాని రూపంతో సేవ చేయడానికి మొదట స్వయంలో శుద్ధ సంకల్పాలను धारण చేయండి. सारा दिन शुद्ध संकल्पों के सागर में लहराते रहो और जिस समय चाहे शुद्ध संकल्पों के सागर के तले में जाकर సైలెన్స్ స్వరూప్ హో జావో. तो బాబాను రోజంతా కూడా శుద్ధ సంకల్పాల యొక్క సాగరం అనే అలల్లోనే ఉండండి. మరి ఏ సమయం కావాలంటే ఆ సమయంలో మీరు శుద్ధ సంకల్పాల యొక్క సాగరం అనే అలల్లోకి వెళ్ళి, శాంతి యొక్క అంటే తల్లి అంటే లోతుల్లోకి వెళ్ళి సైలెన్స్ యొక్క స్వరూపంలో ఉండిపోండి. అంటే సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళిపోయి, అంటే శుద్ధ సంకల్పాల యొక్క సాగరం అనే లోతుల్లోకి వెళ్ళి సైలెన్స్ యొక్క స్వరూపంలోనే ఉండండి. आपकी ये डीप साइलेंस स्थिति वायुमंडल का परिवर्तन कर देगी. మీ యొక్క ఈ డీప్ చాలా లోతైన శాంతి యొక్క స్థితి అనేది వాయుమండలాన్ని పరివర్తన చేస్తుంది. और आप स्वयं को डबल लाइट फरिश्ता अनुभव करेंगे. చూడు, వాయుమండలం కూడా పరివర్తన అవుతుంది, మీరు స్వయాన్ని డబల్ లైట్ ఫరిష్తాగా అనుభవం చేసుకుంటారు. అయితే ఈ మంత్ యొక్క పత్ర పుష్ప అట్లాగే ఉండిపోయింది. లెటర్ ఏదైతే ఎవ్రీ మంత్ వస్తుంది కదా, అది ఇప్పుడు చదువుతాం. तो हैप्पी न्यू ईयर 2024. तो अव्यक्ति साइलेंस में रहो, डबल लाइट फरिश्ता స్థితి का अनुभव करो. అది పత్ర పుష్ప యొక్క హెడ్డింగ్ కూడా ఇదే ఉందన్నమాట. అవ్యక్త శాంతిలో ఉంటూ డబల్ లైట్ ఫరిష్తా స్థితి యొక్క అనుభవాన్ని చేసుకోండి. तो దాదీజీ యొక్క 21 అంటే 21 డిసెంబర్ 2023లో దాదీజీ లెటర్ రాశారన్నమాట. तो प्राण प्यारे अव्यक्त बाप दादा के अति स्नेही सदा आवास की दुनिया से परे रह श्रेष्ठ संकल्पों द्वारा सारी कारोबार चलाने वाले अपने डबल लाइट फरिश्ता स्थिति द्वारा इस साकार वतन की अव्यक्त वतन, इस साकार वतन को अव्यक्त वतन बनाने वाली सभी निमित्त टीचर्स बहनें तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बहने. ప్రాణానికి ప్రియమైన అవ్యక్త బాప్ దాదా యొక్క అతి స్నేహి, సదా శబ్దం యొక్క ప్రపంచం నుండి దూరంగా ఉంటూ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా పూర్తి కార్యవ్యవహారాలు నడిపించేవారు తమ డబల్ లైట్ ఫరిష్తా స్థితి ద్వారా ఈ సాకార వతనాన్ని అవ్యక్త వతనంగా తయారు చేసేటటువంటి నిమిత్తమైన టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాల్లో ఉండే సర్వ బ్రాహ్మణ కులభూషణులైన సోదరి సోదరులు. ईश्वरीय स्नेह संपन्न मधुर याद के साथ नए वर्ष की, नए युग के आवागमन की बहुत बहुत दिल से हार्दिक बधाइयां. అయితే ఈశ్వరీయ స్నేహ సంపన్నమైన మధురమైన స్మృతితో పాటు కొత్త సంవత్సరం యొక్క, కొత్త యుగం యొక్క అంటే కొత్త యుగం యొక్క రాబోతున్నటువంటి ఆ యుగానికి చాలా చాలా హృదయపూర్వకమైన అభినందనలు ఇస్తున్నారు. बाबा कहते बच्चे सदा नए उमंग उत्साह से उड़ती कला में उड़ते नवीनता संपन्न तीव्र पुरुषार्थ द्वारा संपन्नता और संपूर्णता की समीपता का अनुभव करो. బాబా అంటారు, పిల్లలు సదా కొత్త ఉల్లాస ఉత్సాహాలతో ఎగురుతూ, ఎగిరే కలలో ఎగురుతూ కొత్తదనం యొక్క నవీనత అంటే కొత్తదనం యొక్క సంపన్నత, తీవ్ర పురుషార్థం ద్వారా సంపన్నత మరియు సంపూర్ణత యొక్క సమీపాన్ని అనుభవం చేసుకోండి. अपने स्वमान में रहो और सर्व को सम्मान दो.
మీరు మీ స్వమానంలో ఉండండి, మరి సర్వులకి సమానం అంటే గౌరవాన్ని ఇవ్వండి. अपनी स्वास्थिति से परिस्थिति को पार करो. अब हर एक के पास दुआओं का स्टॉक और पुण्य की पूंजी जमा होनी चाहिए. మీ యొక్క స్వాస్థితితో పరిస్థితుల్ని దాటేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఆశీర్వాదాల యొక్క స్టాక్, పుణ్యం యొక్క మూలధనాన్ని మీరు జమ చేసుకోవాలి. इसके लिए अनेक जिम्मेवारियां संभालते हुए कर्तापन के बाण से मुक्त करावनहार की స్మృతి బనీ రహే. అయితే దీని కొరకు బాధ్యతలన్నిటిని కూడా సంభాలిస్తూ చేస్తున్నాను, నేనే చేస్తున్నానని ఆ బాణం నుండి ముక్తులుగా ఉంటూ చేయించే వారి యొక్క స్మృతి అనేది ఉండాలి. కభీ సేవాఓమి మైపన్ నా ఆయే. ఎప్పుడు కూడా సేవల్లో నేను అనేది రాకూడదు. अब समय है आवास की दुनिया से दूर रह अंतर्मुखी बन डीप साइलेंस द्वारा అవ్యక్త స్థితి बनाने का. ఇప్పుడు సమయం ఏముంది? శబ్దం యొక్క ప్రపంచం నుండి దూరంగా ఉంటూ అంతర్ముఖిగా అయి చాలా లోతైన సైలెన్స్ ద్వారా అవ్యక్త స్థితిని తయారు చేసుకోవాలి. జబ్ यह जनवरी मास हम सबके अति प्रिय प्यारे ब्रह्मा बाबा की संपन्नता और संपूर्णता का मास है. हर वर्ष पूरा ही मास सभी ब्रह्मावस व्यक्त वतन की सैर करते हैं. అయితే జనవరి మాసం అంతా కూడా అందరికి యొక్క అతి ప్రియమైన బ్రహ్మబాబా యొక్క సంపన్నత మరియు సంపూర్ణత యొక్క మాసం. మరి ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఈ సంవత్సరం అంతా మరి ఈ నెలంతా కూడా బ్రహ్మవత్సలు అంటే బ్రాహ్మణులందరూ కూడా అవ్యక్తవతనం యొక్క విహారం చేస్తారు. తో ఇస్ వర్ష भी हर वर्ष को लक्ष्य रख रोज कम से कम 8 घंटा की तपस्या जरूर करनी है. मनसा सेवा का अभ्यास बढ़ाना है. అయితే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు లక్ష్యం పెట్టుకొని ప్రతిరోజు తక్కువలో తక్కువ 8 గంటలు తపస్య తప్పకుండా చేయాలి. మనసా సేవ యొక్క అభ్యాసాన్ని పెంచుకోవాలి. बाप दादा हम बच्चों को अंतिम सेवा का स्वरूप बताते हुए पुरुषार्थ का विशेष इशारा दे रहे हैं कि बच्चे अब डीप साइलेंस स्वीट साइलेंस में रह లైట్ మైట్ హౌస్ బనో. బాప్ దాదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంతిమ సేవ యొక్క స్వరూపాన్ని చెప్తూ పురుషార్థం గురించి విశేషంగా ఇషారా ఇస్తున్నారు. పిల్లలు ఇప్పుడు లోతైన శాంతిలోకి మరి మధురమైన శాంతిలో ఉంటూ లైట్ మైట్ హౌస్ గా అవ్వండి. 1 सेकंड में अशरीरी बनने का ऐसा अभ्यास हो जो किसी को भी आपका ये शरीर दिखाई ना दे. ఒక్క సెకండ్లో మీరు అశరీరిగా అయ్యే అభ్యాసం ఎలా చేయండి అంటే ఎవరికి కూడా మీ యొక్క ఈ శరీరం అనేది కనిపించకూడదు. అభి ఆ బచ్చోं को अपने श्रेष्ठ संकल्पों द्वारा इशारों से पूरे कारोबार चलानी है. ఇప్పుడు మీ పిల్లలకు మీ శ్రేష్టమైన సంకల్పాల ద్వారా ఇషారాతో పూర్తి కార్యవ్యవహారాన్ని నడిపించాలి. इसी लक्ष्य से जनवरी मास में विशेष साइलेंस की अनुभूति करते तथा ब्रह्मा बाप समान डबल लाइट फरिश्ता बनने के पुरुषार्थ की पॉइंट्स आपके पास भेजे जा रहे हैं. మరి ఈ లక్ష్యంతో జనవరి మాసంలో విశేషంగా శాంతి యొక్క అనుభూతి చేసుకుంటూ మరి బ్రహ్మబాబా సమానంగా డబల్ లైట్ ఫరిష్తగా అవ్వడానికి పురుషార్థం యొక్క పాయింట్స్ మీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాము. तो जरूर आप सभी विशेष अटेंशन रख रोज एकांत में बैठ अव्यक्ति साइलेंस का अनुभव करो तथा पूरा ही दिन डबल लाइट फरिश्ता स्थिति में रह अपने श्रेष्ठ संकल्पों द्वारा इशारों से कारोबार करके अपने सेवा स्थानों को सूक्ष्मतन बनाए. అది తప్పకుండా మీరందరూ కూడా విశేషంగా అటెన్షన్ పెట్టుకొని రోజు
ఏకాంతంలో కూర్చొని అవ్యక్త శాంతి యొక్క అనుభవాన్ని చేసుకోండి. మరి పూర్తి రోజంతా కూడా డబల్ లైట్ ఫరిస్తా స్థితిలో ఉంటూ మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా ఇషారతో కార్య వ్యవహారాలను చేస్తూ మీ సేవా స్థానాన్ని కూడా సూక్ష్మతనంగా తయారు చేయండి. बीच बीच में अभ्यास में बीच बीच में आपस में मिलकर अव्यक्ति अनुभवों की लेन देन भी अवश्य करे. మధ్య మధ్యలో పరస్పరంలో కలుస్తూ అవ్యక్త అనుభవాల్ని ఇచ్చిపుచ్చుకునే అవసరం కూడా అంటే అది కూడా తప్పనిసరిగా చేయండి. हम सबकी यह डबल लाइट स्थिति तथा साइलेंस की गहरी अनुभूति ही परमात्मा प्रत्यक्षता के निमित्त बनेगी. మనందరి యొక్క ఈ డబల్ లైట్ స్థితి మరి శాంతి యొక్క లోతైన అనుభూతి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవుతుంది. బాకీ మధుబన్ బేహద్ కే ఘర్ మే బాబా కే నయే పురానే అనేక అనేక బచ్చే దేశ్ విదేశ్ సే ఆతే రేతే హే. మిగతా మధుబన్ బేహద్ అనంతమైన ఇంటిలో బాబా యొక్క కొత్త పాత అనేక పిల్లలు దేశ విదేశాల నుండి వస్తూ ఉంటారు. అవి सभी ज्ञानियों की पालना लेकर स्वयं को सर्वशक्तियों से भरपूर कर रहे हैं. ఇప్పుడు అందరూ కూడా జ్ఞాన యోగాల యొక్క పాలన తీసుకుంటూ స్వయాన్ని సర్వశక్తులతో నిండుగా చేసుకుంటున్నారు. అనుభవయుక్త క్లాसेस तथा अव्यक्त महावाक्यों को सुनकर सभी खूब रिफ्रेश होकर जाते हैं. అనుభవయుక్తమైన క్లాసెస్ మరియు అవ్యక్త మహావాక్యాలని వింటూ అందరూ బాగా రిఫ్రెష్ అయి వెళ్తారు. मधुबन के सभी स्थानों पर बहुत अच्छी फरिश्तों की रिमझिम लगी हुई है. ठंडी ठंडी शीतल हवाएं भी सबको ఆనందిత్ కర్ రహీ హై. దాది అంటున్న మధుబన్లో అయితే ఇప్పుడు అన్ని స్థానాల్లో కూడా చాలా మంచి పరిస్థితుల యొక్క రిమ్జిమ్ ఉందట. ఈ చల్ల చల్ల శీతలమైన గాలులు అందరినీ కూడా ఆనందపరుస్తూ ఉన్నాయి. అచ్చా సభీ కో బహుత్ బహుత్ యాద్ और नए वर्ष की नवीनता संपन्न मुबारक. ईश्वरीय सेवा में बीके रतन मोहिनी दादी जी. ओम शांति. పడతా ఉందంట.